నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సరిహద్దుల్లో రగిలిపోతున్న ఉద్రిక్తతల వేళ భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మక వ్యూహాత్మక అడుగు వేసింది. ఈశాన్య సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో చైనా పదే పదే చేస్తున్న చొరబాట్లు, భూభాగాల పేర్లు మార్చే కుట్రలకు భారత్ ముగింపు పలికింది. భారత అధికారిక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్లోని 27 కీలక ప్రాంతాలకు అధికారిక ప్రామాణిక పేర్లను ఖరారు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ దెబ్బతో తీవ్ర ఆగ్రహానికి గురైన చైనా భారత్ చర్యలను ఖండిస్తూ వ్యాఖ్యలు చేయగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వేడి ఒక్కసారిగా పెరిగింది. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే, అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా పిలుచుకునే చైనా 2017 నుండి ఇప్పటి వరకు దాదాపు 112 భారతీయ ప్రాంతాలకు బలవంతంగా చైనీస్ టిబెటన్ పేర్లను పెడుతూ వస్తుంది. చైనా చేస్తున్న ఈ కాగితపు కుట్రలను, భ్రమలను తిప్పికొడుతూ భారత్ ఇప్పుడు నేరుగా సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లోనే ఈ 27 ప్రాంతాలను స్పష్టంగా నమోదు చేసి ఇందులో 21 భూభాగాలు, 4 కీలక పర్వత కనుమలు, ఒక సరస్సు, మిలిటరీ స్మారక చిహ్నం ఉన్నాయి. 1959లో చైనా దాడులు ప్రారంభించిన లాంగ్జూ, 1962 యుద్ధంలో భారత వీరులు పోరాడిన ఠాగ్కా కనుమ, జస్వంత్గఢ్, షేరియే థాపా మెమోరియల్, సాంబో సరోవరం వంటి వ్యూహాత్మక ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా విదేశాంగ శాఖ తీవ్రంగా అయితే స్పందించింది. ఇది భారత ప్రభుత్వం చేసుకుంటున్న ఆత్మ వంచనని, సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు సంబంధాలను మరింత క్లిష్టం చేస్తాయని వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ను తాము గుర్తించడం లేదని, భారత చర్య చట్టబద్ధమైన స్థితిని మార్చలేదని చైనా ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే చైనా ప్రకటనను భారత్ ఏమాత్రం ఉపేక్షించలేదు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమని, భూభాగాల పేర్లు మార్చినంత మాత్రాన క్షేత్రస్థాయి వాస్తవాలు మారవని న్యూఢిల్లీ తేల్చి చెప్పింది. ఈ ప్రాంతాలలో పరిపాలన మరింత పటిష్టం చేయడం, మౌలిక వసతులను వేగవంతం చేయడం, విపత్తు నిర్వహణను మెరుగుపరచడమే కాకుండా భారత్ తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ పేర్ల ఖరారు ప్రక్రియ చేపట్టినట్లు స్పష్టం చేసింది. సరిహద్దుల్లో చైనా ఆధిపత్య పోరుకు భారత్ ఇచ్చే ఈ బలమైన సమాధానం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.